లా 33లో ఇది ఇమాజిన్ చేయండి. నువ్వు నీ ఫ్రెండ్ తోటి వీడియో గేమ్ ఆడుతున్నారు. అతని క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్ గా ఉంది, అన్బీటబుల్ గా ఉంది. ఆ మూమెంట్ లో నువ్వు ఒక వీక్నెస్ ని డిస్కవర్ చేసావు. అతని షీల్డ్ అయినా డ్రాప్ అయి ఉండాలి, లేదా అతని దాడి సేమ్ డైరెక్షన్ లో ఉండాలి. అది మీరు గమనించారు. ఆ వీక్నెస్ ని నువ్వు ఎప్పుడైతే గమనించావో అప్పుడు ఆ బ్యాటిల్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే నువ్వు స్ట్రాంగర్ గా ఉండాల్సిన అవసరం లేదు, అలానే ఫాస్టర్ గా పవర్ఫుల్ గా ఉండాల్సిన అవసరం కూడా లేదు. నీకు పూర్తిగా తెలియాల్సింది ఒక్కటే, నువ్వు ఎక్కడ కొడితే వాళ్ళు పడతారా అని. అదే ఎగ్జాక్ట్లీ లైఫ్ ఎలా పనిచేస్తుంది అనేది. నువ్వు కలిసిన ప్రతి పర్సన్ని, వాళ్ళు నీ బాస్ అయినా, నీ ఫ్రెండ్ అయినా, నీ ఎనిమీ అయినా, నీ లీడర్ అయినా, వాళ్ళకి ఒక వీక్ స్పాట్ ఉంటుంది. ఒక కనిపించని డిజైర్, ఒక భయం లేదా ఇన్సెక్యూరిటీ. నువ్వు ఎప్పుడైతే అది కనిపెడతావో నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్స్ ని పొందుతావు వాళ్ళ మీద. ఆ పవర్ ని చెప్పేదే 33వ లా. ప్రతి ఒక్క మనిషి వీక్ స్పాట్ ని నువ్వు కనిపెట్టడం. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ గా స్ట్రాంగ్ ఉన్నట్టు కాదు. ఎవరైతే ధైర్యంగా కనిపిస్తారో వాళ్ళు సీక్రెట్ గా భయపడుతూ ఉండొచ్చు ఒంటరితనంకి. ఎవరైతే రిచ్ గా ఉంటారో వాళ్ళు రెస్పెక్ట్ కోసం భయపడతారు. ఒక టఫెస్ట్ లీడర్ కూడా సీక్రెట్ గా లవ్ కోసమైనా, లాయల్టీ కోసమైనా చూస్తూ ఉంటారు. ఈ హైడెన్ స్పాట్స్ నే హ్యాండిల్స్ అని అంటారు. నువ్వు ఎప్పుడైతే ఎదుటి వారి హ్యాండిల్ ని కనిపెడతావో అప్పుడు నెక్స్ట్ నువ్వు దాన్ని ఎలా తిప్పాలనేది నీకు తెలుస్తుంది. భయంతో అయినా, డిజైర్ తో అయినా, కంఫర్ట్ తో అయినా ఎలానో అలా తిప్పనీకి ట్రై చేస్తావు. అదేమి మ్యానిపులేషన్ గురించి చెప్పడం కాదు, అది ప్రజల్ని డీప్ గా ఎలా అర్థం చేసుకోవాలని. ఎప్పుడైతే ఒక పర్సన్ ని నువ్వు ట్రూగా ఎలా డ్రైవ్ చేయాలో నీకు తెలిస్తే నువ్వు వాళ్ళ హార్ట్ కి ఒక కీని నీ దగ్గర పెట్టుకున్నట్టే. దానికంటే ముందు ఒక అడ్వర్టైజ్మెంట్. కొన్ని వేల ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ లో కొన్ని మనకి ఇష్టమైన ప్రోడక్ట్, పైసలు ఎక్కువ ఉన్నాయని కొనకుండా ఉండి ఉంటాం. అలానే ఇయర్ లో వన్స్ వచ్చే ఈ ఆఫర్ ని మిస్ చేయొద్దు. అమెజాన్ అయినా, ఫ్లిప్కార్ట్ అయినా, బిగ్ బిలియన్ డేస్, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్, చాలా ప్రోడక్ట్స్ కి ఫ్లాష్ డీల్స్ ఇస్తున్నారు. కానీ అన్ని ప్రోడక్ట్స్ లో ఏ ప్రోడక్ట్ తగ్గిందనేది తెలియదు. సో అందుకని డిస్క్రిప్షన్ లో ఒక వాట్సాప్ లింక్ పెట్టాను, అందులో ఫ్లాష్ డీల్స్ ఉంటాయి. ఒకవేళ మీకు నచ్చిన ప్రోడక్ట్ అమౌంట్ తగ్గి ఉంటే మీరు ఇన్స్టాంట్ గా బై చేయండి ఆఫర్ వెళ్ళక ముందుకే. ఎందుకంటే నువ్వు ఎంత సేవ్ చేసుకుంటే ఫ్యూచర్ లో అంత యూటిలైజ్ చేసుకుంటావు. ఇప్పుడు హిస్టరీ ఎగ్జాంపుల్ లో చూస్తే క్లియోపాత్రా ఇంకా జూలియస్ సీజర్ ప్రపంచంలోనే పవర్ఫుల్ వ్యక్తి ఉండే. ఆర్మీస్ అతన్ని చూసే భయపడేది. పెద్ద పెద్ద రూలర్స్ అతనికి నమస్తే చెప్పేటోళ్ళు. కానీ క్లియోపాత్రాకి ఒక వీక్ స్పాట్ తెలుసు. అతని డిజైర్ అడ్మినిస్ట్రేషన్ ఇంకా బ్యూటీ అని. తను ఆమె దగ్గరున్న పవర్స్ తోటి అతన్ని ఇంప్రెస్ చేయాలని చూడలేదు. దాని బదులు తనని తాను ఒక కార్పెట్ లో పెట్టుకొని అతని ముంగట ఒక గిఫ్ట్ లాగా పడింది. అక్కడ ఒక మూవ్మెంట్ ని క్రియేట్ చేసింది. ప్రతి ఒక్కరు షాక్ లో ఉండేలాగా, ఆమె బ్యూటీని, ఆమె చార్మ్ ని అడ్మైర్ అయ్యేలాగా. సీజర్ అక్కడ హుక్ అయిపోయి ఉన్నాడు. ఇదేమి పాలిటిక్స్ కోసం కాదు. క్లియోపాత్రా డిస్కవర్ చేసింది సీజర్ సాఫ్ట్ స్పాట్ ఎక్కడుందని. అతని ఆకలి, ప్యాషన్ మీద ఇంకా మెచ్చుకోవడం మీద. దాని వల్లనే క్లియోపాత్రా ఒక ప్రొటెక్షన్ ని పొందింది. అతని లాయల్టీని, ఇంకా ఈజిప్ట్ కోసం, రోమన్ ట్రూప్స్ కోసం. అలానే ఇండియాలో కూడా నందా డైనెస్టీ నుంచి ద గ్రేటెస్ట్ స్ట్రాటజిస్ట్ చాణక్య కింగ్ నందాని ఫేస్ చేయాల్సి వచ్చింది. నందా చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు, వెల్తీగా కూడా ఉన్నాడు. సర్ఫేస్ మీద నిల్చొని ఉంటే అతన్ని డిఫీట్ చేయనంత స్ట్రాంగ్ గా ఉన్నాడు. కానీ చాణక్య అతని వీక్ స్పాట్ ని తెలుసుకున్నాడు. అతని అహంకారం, అతని డిస్రెస్పెక్ట్ వృద్ధుల మీద. ఎప్పుడైతే కింగ్ చాణక్యాని ఇన్సల్ట్ చేశారో కోర్ట్ రూమ్ లో ప్రతి ఒక్కరు నవ్వారు. అతని అడ్వైస్ ని కూడా ఇగ్నోర్ చేశారు. చాణక్య గమనించింది ఏంటంటే ఇతని అహంకారం వల్లనే ఇతను పడతాడని. ఆ వీక్నెస్ ని యూజ్ చేశాడు. నందాతోని డైరెక్ట్ గా ఫైట్ చేసే బదులు చంద్రగుప్తతో కలిసి నందా అహంకారంని అతని మీదనే యూజ్ అయ్యేలా చేశాడు. అలానే కొన్ని స్ట్రాటజీస్ ని కూడా పెట్టాడు నందా డైనెస్టీని కంప్లీట్ గా పడేయని. ఒకవేళ చాణక్య పవర్ తోని పవరే ఫైట్ చేయాలన్నట్టు వెళ్తే అతను ఖచ్చితంగా ఓడిపోయి ఉంటాడు. కానీ అతను నందా స్ట్రెంగ్త్ ని అటాక్ చేయలేడు, అతని వీక్నెస్ ని అటాక్ చేశాడు. మరి ఇది మన డైలీ లైఫ్ లో ఎలా యూజ్ చేస్తాం? ముందుగా ప్రతి ఒక్కరిని ఈజీగా అబ్జర్వ్ చేయండి, చాలా కేర్ఫుల్ గా. ప్రజలు దేని వల్ల ఎగ్జైట్ అవుతారు, వాళ్ళకి ఏది కోపం తీసుకొస్తుంది, వాళ్ళు సీక్రెట్ గా ఏం కావాలనుకుంటారు. ఇంకా మాట్లాడటం కన్నా వినటం ప్రాక్టీస్ చేయి. ఎందుకంటే వాళ్ళ వీక్నెస్ ని వాళ్ళే చెప్తారు కొన్ని టైమ్స్. కానీ నువ్వు అది వినకుండా నీ అటెన్షన్ కోసం నువ్వు మాట్లాడుతూనే ఉంటావు. ఇంకా ప్యాటర్న్స్ ని గమనించడం. వాళ్ళు దేనికోసం వెళ్తున్నారు, మనీ కోసమా లేదా రెస్పెక్ట్ కోసమా? వాళ్ళ ఇన్సెక్యూరిటీని స్పాట్ చేయండి. ప్రతిసారి నీ వీక్నెస్ ని చెప్పడం ఆపేయండి. ఇంకా న్యాయంగా మాట్లాడుకుంటే వాళ్ళ వీక్నెస్ ని నువ్వు నీ పవర్ లాగా మార్చుకోకు. కొన్నిసార్లు వాళ్ళకి హెల్ప్ కూడా చేయండి వాళ్ళ వీక్ స్పాట్ నుంచి. దానివల్ల వాళ్ళు నీకు ఎప్పటికీ లాయల్ గానే ఉంటారు. ఒకవేళ ఫ్రెండ్షిప్ లో ఉంటే నీ ఫ్రెండ్ భయం ని ముందుగా కనిపెట్టండి, దాన్ని ఓవర్కమ్ చేపియండి. వాళ్ళు నిన్ను చాలా ఇష్టపడతారు. బిజినెస్ లో కూడా నీ కస్టమర్ డిజైర్స్ ని నువ్వు తెలుసుకో, దాని వల్లనే గ్రోత్ ఉంటుంది. కొంటే కొను, లేకపోతే లేదు అన్నట్టు ఉండొద్దు. ఇక పవర్లోకి వస్తే నీ ఆపోనెంట్ వీక్ స్పాట్ ని నువ్వు కనిపెట్టు, దాని వల్లనే నిన్ను ఎవ్వరు ఆపలేరు.
ఈ ప్రపంచం కేవలం బలం ఉండటం వల్లనే నడవదు. కనిపించని కోరికల వల్ల, ఇన్సెక్యూరిటీస్ వల్ల, భయం వల్లనే ఈ ప్రపంచం కదులుతుంది. ఈ 33వ లా మనకు చెప్పేది ఏంటంటే, నువ్వు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నా, ఎంత రిచ్ గా ఉన్నా, ఎంత పవర్ఫుల్ గా ఉన్నా, ఒక కనిపించని సాఫ్ట్ స్పాట్ నీ దగ్గర ఉంటుంది, లేదా ఎవరి దగ్గరనైనా ఉంటుంది. దాన్ని కనిపెట్టాలి. క్లియోపాత్రా సీజర్స్ వీక్నెస్ ని కనిపెట్టడం వల్ల ఒక ఎంపైర్ ని గెయిన్ చేసింది. చాణక్య నందాస్ వీక్నెస్ ని చూడటం వల్లనే మౌర్య డైనాసిటీని కట్టాడు. అందుకనే గుర్తుపెట్టుకొని బలంతోటి బలం లాగానే కొట్లాడకు. డీప్ గా చూడు, ఒక దాచిపెట్టిన తాళం కనిపిస్తుంది. నువ్వు ఎప్పుడైతే వాళ్ళ వీక్ స్పాట్ ని కనిపెడతావో నువ్వు అప్పుడు నిజమైన ఇన్ఫ్లుయెన్స్ ని పొందుతావు.